మెయిన్ డిమాండ్ మాది మా కనీస వేతనం 26,000 చేయాలని అడుగుతున్నామండి. కనీస వేతనం 26 అంటే 26 కూడా ఈ రోజుల్లో చాలా తక్కువ. 26,000 అనేది కూడా చాలా తక్కువ. అయినా మేము దాన్ని అడుగుతున్నామంటే ఎంత అల్ప సంతోషమో ఒక్కసారి ఆడవాళ్ళమే గ్రహించండి. మేము ఉదయం అందరితో పాటు గవర్నమెంట్ ఉద్యోగులు సాఫ్ట్వేర్ లాగే మేము కూడా ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు 2 సెలవులు పట్టుకొని మేము 2 యాప్లో డ్యూటీలు చేస్తున్నామండి. ఈ 2 యాప్లో డ్యూటీలు యాప్లో డ్యూటీలు చేస్తున్నామంటే ఆన్లైన్ వరకు కూడా రిజిస్టర్ వరకు ఉండాలి. మేము రిజిస్టర్లో ఉంటేనే కదా మేము సెలవుల్లో వరకు యాప్లో చేయగలము. అంటే ఇటు రిజిస్టర్ వరకు ఇటు యాప్లు కూడా చేస్తున్నాము. అలాగే మేము చేసే పని ఏంటంటే ఇటు హెల్తీగా పిల్లలు ఉండడానికి గ్రోత్లు చూస్తున్నాము. వాళ్ళ ఎడ్యుకేషన్ చూస్తున్నాము. ప్రీ స్కూల్కి PP1 PP2 అని కూడా ఎడ్యుకేషన్ చెప్తున్నాము. వీటికి కొత్తగా నవచేతన ఆదర్శేల అని బుక్స్ కూడా మాకు ఇచ్చారు. వీటిని ఫాలోఅప్ చేస్తూ డైలీ మాకు అటెండెన్స్ ఒకటి మేము ఏం చెప్పాలనేది రెగ్యులర్గా మాకు వస్తుంది. దాన్ని ఫాలోఅప్ చేస్తూ ప్రీ స్కూల్ కండక్ట్ చేస్తూ ఇటు ఇమ్యునైజేషన్ చూసుకుంటూ ఇటు THL చూస్తూ THL రిజిస్టర్స్ అన్ని మెయింటైన్ చేస్తూ ఇటు 2 యాప్లు అటెండెన్స్ వేస్తూ ఇంత కష్టపడుతున్న దానికి మాకు 11,500 జీతం ఇస్తున్నారండి. మేము 19 సంవత్సరాల పాటు నేటికి చేస్తున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంతే జీతం అండి. ఈ రోజు ద్రవ్యోల్బణం రోజులు మీకు తెలిసిందే కదా. 10 రూపాయలకి రూపాయి విలువైంది 10 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. డబ్బుకి ఈ రోజులో విలువ లేదు, వస్తువుకున్న విలువ డబ్బుకి లేదు. అటువంటప్పుడు మేము ఇస్తున్న మా 11,500 జీతంతో మేము ఎలా గెటన్ అవుతామండి. మేము గెటన్ అయితేనే కదా మేము సెంటర్కి వెళ్ళి ఉద్యోగం కూడా చేయగలం. అలాగే మేము ప్రభుత్వానికి ప్రజలకి మేము వారధులుగా పనిచేస్తున్నాము. మేము THL అంటే గవర్నమెంట్ ప్రజలకు ఏమిస్తుంది, పౌష్టికాహారం ఇస్తుంది, అది మా ద్వారా అందుతుంది. అలాగే PMA పథకం వాళ్ళు డెలివరీ అయితే ఖర్చులు ఇస్తున్నారు, అది మా ద్వారా పొందుతున్నారు. అలాగే వాళ్ళకి ఇంజక్షన్లు పలానా చోట పడాలంటున్నారు, అది కూడా మా ద్వారా మా అంగన్వాడీ కేంద్రాలు మేము నిర్వహిస్తున్నాము. ANMలు వచ్చి మా సెంటర్ నిర్వహిస్తే వాళ్ళు డ్యూలిస్టులు తయారు చేసి వాళ్ళకి ఎవరికైతే ఇమ్యునైజేషన్ పడుతుంది అన్న వాళ్ళకి వేస్తున్నాం. ఇన్ని ప్రభుత్వ పథకాలు మా ద్వారా ప్రజలకి రీచ్ అయ్యేటప్పుడు ప్రభుత్వ వారధులుగా మేము పనిచేస్తున్నప్పుడు కనీసం ఆడవాళ్ళం కాబట్టి మాకు తగ్గ జీతం ఉండాలి కదండి. అంగన్వాడీ కేంద్రం స్టవ్వులు ఇస్తున్నారు, ఫర్నిచర్ ఇస్తున్నారు, రూములు బాగా చేశారు, పెయింటింగ్స్ వేస్తున్నారు, టైల్స్ వేశారు, టీవీలు ఇస్తున్నారు. ఇవన్నీ మా వ్యక్తిగతంగా మాకు పనికొచ్చినవి కాదు కదండి. మా వ్యక్తిగతంగా మాకు జీతం ఇచ్చి ప్రోత్సాహం చేస్తేనే కదండి మేము ఎంతో సంతోషంగా పిల్లలు చూసుకుంటూ మేము చేస్తాము. మాకు రాత్రనగా పగలనక ఇదే వర్కులతో టెన్షన్లు వస్తున్నాయండి. ఈరోజు అంగన్వాడీ టీచర్ వరకు టెన్షన్ పెరిగిపోయి ఉద్యోగం మానేసి వెనక వెళ్తే రూపాయి కూడా మా వెనకాతలు ఉండడం లేదండి. మాకు PF కటింగ్ లేదు, ESI లేదు.